నేను మీకు ఇప్పుడు చూపించేది చీపురులాగా చేసుకోవటం చూపిస్తున్నానండి. ఇదేంటంటే గోధుమ పిండి ప్యాకెట్ మనకు గట్టిగా ఉంటాయి కదా, లేదా బాస్మతి రైస్ బ్యాగులు, లేదా చాక్లెట్స్ వస్తాయి పిల్లలు స్టిఫ్గా ఉన్న ప్లాస్టిక్, వాటితో చూపిస్తున్నాను. ఇలా మనము రౌండ్గా కట్ చేసుకొని మనము బొక్కే ఇది క్రాఫ్ట్ చేస్తాం కదా, అలా చేసేసుకొని దీన్ని క్లీనింగ్కి వాడుకోవచ్చు. ఎట్లా క్లీనింగ్ వాడుకోవచ్చు అంటే, మనము కిచెన్లో చిన్న చిన్న గ్రిల్స్ ఉంటాయి, దానికంత బూజు లాగా ఉంటుంది, దానికి డస్టర్ పెడతాము. అలా కాకుండా మనం చెయ్యి దూరేలాగా మన సైజుని బట్టి అవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని స్టిక్ చేసుకొని చీపురులాగా వాడుకోవచ్చు. అంటే బూజు దులిపే చీపురులాగా. ఇంకోటి దేనికి వాడుకోవచ్చు అంటే, మనం ఇదే కాదు, వాటర్ బాటిల్ ఉంది కదా, కోకోకోలా వాటర్ బాటిల్స్, అవి బేస్ అడుగున కట్ చేసి చిన్న చిన్నగా స్ట్రిప్ కట్ చేసి ఆ క్యాప్ దగ్గర ఒక స్టిక్ పెట్టేసి, మన మెష్ డోర్లకు గలీజ్గా ఉంటుందా, ఇప్పుడు ఏసీ మిషన్స్ మీద కూడా అంత పావురాలు కూర్చొని గబ్బు లేపుతుంటాయి, అవి పోవు, గోకాలి, చాకు పెట్టి అవన్నీ ఎక్కడ గోకుతాం, అలా గోకాల్సిన చోటంతా ఇక్కడ మాకైతే పావురాలు రెక్కలంతా అతుక్కొని ఉంటాయి, ఎంత చేసినా పోవు. సో నేను ట్రయల్స్కి చూపిస్తున్నాను, ఇంత చిన్న స్టిక్ చేసుకోమని కాదు, మీ కంఫర్ట్ని బట్టి ఆ గట్టి ప్లాస్టిక్ను పడేయకుండా చిన్న స్ట్రిప్ లాగా కట్ చేసుకుంటే పుల్లల, అంటే ఇనుప పుల్లల బ్రష్ లాగా వస్తుందండి. మనకు ఏంటంటే ఇప్పుడు చిమ్నీ కడుక్కుంటుంటారు చూడండి చాలామంది ఓన్గా, దాన్ని హోల్స్లో కూడా స్క్రబ్బర్ దూరదు. ఇలా మనం వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వేసి లిక్విడ్ వేసి ఇలా అంటే జిడ్డు మ్యాక్సిమం పోతుంది. సో ఇదే కాదు, మన షాంపూ బాటిల్స్ వస్తాయి కదా, వాటిని కూడా చిన్న లేయర్స్గా కట్ చేసుకొని బేస్ కట్ చేసేసి ఇలా దగ్గరికి చేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. ఒక ఐడియా నేను చెప్తున్నాను. ఇలా చూడండి, డస్ట్ ఉంటుందా మన మెష్ డోర్ల దగ్గర, సందులలో మనము దబ్బనము అది ఇది పెట్టి గెలుకుతాము, అలా కాకుండా దీనితో అలా తోసేస్తే అక్కడికక్కడ దుమ్ము పోతుంది. ఈ ఐడియా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. నేను చూపించేది మాత్రము ఇదే బాస్మతి రైస్ బ్యాగ్ షీట్ అన్నమాట, గట్టిగా ఉంటుంది. దీన్ని ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే అందరు వాటర్ బాటిల్వి చీపుర్లలాగా చేయటము అవన్నీ ఇంతకుముందు చూసాం యూట్యూబ్లో. సో ఆ ఐడియా నాకు వచ్చిందనమాట. సో ఇలా చూడండి, పావురాలు గలీజ్ చేసిన చోట అంత గట్టిగా దాని కక్క ఉంటుంది కదా, అది మంచిది కాదు హెల్త్కి. మేము బట్టలు అందుకే బయట ఆరేయం, అవి బట్టల మీద కూర్చుండిపోతాయి, బాడీ ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకని.